యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పాము విషం తీస్తున్నారు. సూర్య మేడమే తీసుకుంది. ఎందుకు? ఈ అన్నంలో కలిపి నిన్ను చంపేయడానికి. తిన్నావా చచ్చావే. ఏంటలా చూస్తున్నావు? త్వరగా తిను. ఏ తిని చావడానికా? చావడమేంటి? అందులో ఏదో విషయం కలిపినట్టు. కాని కాని తిను తిను. మీరంతా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు తెలుసు. నేను తినను. ఇదిగోండి, ఎవరు భోజనాలు తినకండి. ఉసే ఏమైంది? ఏమైందా? నన్ను చంపడానికి ఈ సూర్యకాంతం అన్నంలో విషం కలిపింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? సూర్య విషయం కలపడం ఏంటి? అయ్యో, మీకు తెలీదు. మీకు నాకు పెళ్లి జరగడం ఈవిడికి ఇష్టం లేదు. అందుకే నన్ను చంపాలని చూస్తుంది. మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద? ఇదిగో అమ్మాయి, నిజంగా సూర్యకి నీ మీద కోపం ఉంటే నీకు విషం పెడుతుంది గాని అందరూ తినే అన్నంలో విషం ఎందుకు కలుపుతుంది? క్యాటరింగ్ నుంచి తెప్పించిన ఫుడ్డే కదా. ఒకవేళ ఏదైనా జరిగినా ఆ నేరం తన మీదకి రాకుండా ఉంటుందని. అలా ఎందుకు చేస్తుంది? అయ్యో, మీకు చెప్తే అర్థం కావట్లేదా? నా మాట వినండి. ఎవరు తినొద్దు. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు అయ్యో 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 ఏంటి అలా లాగేస్తుంది? నటకుమారి, అయ్యయ్యో ఆగమ్మా. ఏం చేస్తున్నావు? ఆగు, ఏం చేస్తున్నావు? నటుకుమారి, ఏం చేస్తున్నావు? ఆగు. ఏయ్, ఆగవే. ఈ అమ్మాయికి ఏమైంది? ఏంటి అలా లాగేస్తుంది? ఏంటిది? మీ అమ్మాయికి లిటిల్ బిట్ పిచ్చేమైనా ఉందా రంగనాయకి? చూస్తుంటే తెలియడం లేదా అండి? ఏయ్, దీనికేం పిచ్చి లేదు. ఏంటే, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఒసే పిచ్చి మమ్మీ, ఇందులో విషం కలిపారే. ఎవరు చెప్పారే నీకు? పులి. పులి, వీడియో చూపించు. ఏ వీడియో నట్టు? ఇందాక నాకు చూపించావు కదా, ఆ వీడియో. ఓహో, ఆ వీడియోనా? చూపిస్తాను. ఇదిగో చూడండి. పెళ్లి కడవచ్చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల, హడావిడిగా రెడీ అవుదాం చలోలలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా, మంటపం రమ్మంటుంది ఆజా ఆజా, చట్టపడి వేళయింది ఆజా ఆజా, పెళ్లి కడవచ్చేసింది. ఏయ్, ఈ వీడియో చూపిస్తున్నావేంటి? ఇందాక నీకు చూపించింది ఈ వీడియోనే కదనట్టు. కన్ఫర్మ్, దీనికి నిజంగానే పిచ్చి. పులి, నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావు. నిన్ను నేను మోసం చేయగలనా? నువ్వేదో ఊహించుకుని ఉంటావు. దీన్ని బట్టి మీ అందరికి అర్థమైంది కదా, అది మెంటల్ గా ఎంత ఇంబ్యాలెన్స్డ్ గా ఉందో. అంతేనా? అనవసరంగా నా మీద నిందలు వేస్తోంది. ఏదో ఈ పెళ్ళైపోతే 4 అక్షింతలు వేసి పోదామని నేననుకుంటుంటే తనని చంపాలని చూస్తున్నాను అంటుంది. ఊరుకో సూర్య, పిచ్చివాళ్ళ మాటలు ఎవరైనా పట్టించుకుంటారా ఏంటి? నువ్వు ఊరుకో. బావా,
నువ్వు కూడా నన్ను పిచ్చిదాన్ని అంటున్నావా? నువ్వు చేసిన పని చూసిన వాళ్ళెవరైనా నీకు పిచ్చనే అనుకుంటారు. మరే అన్నంలో విషం కలుపుంటే తిన్న మేము ఈ పాటికి చావాలి కదా. సర్లేండి, ఈ పిచ్చిదాంతో మీకెందుకు కానీ అటు పక్కన ఇంకో బంతి వేస్తాం. పదండి, అక్కడ తిందురు గాని. ఇదిగో ఎందుకైనా మంచిది నీ కూతుర్ని హాస్పిటల్లో చూపించు. పదండమ్మా, పదండి పదండి, రండమ్మా. అయ్యో అయ్యో అయ్యో, ఆగండమ్మా. వచ్చాం కదా, సచ్చిపోవు. టైం టు టైం ఫుడ్ పెట్టి పందెం కోడిలా మేపుతుంటే గదిలో పడుండడానికి ఏం రోగం రా నీకు? సర్లేవే, వీడితో డిస్కషన్ ఏంటి? ఆ ప్లాస్టర్ తీసి చేతి కట్లిప్పు, అన్నం తించేస్తాడు. హెల్ప్ 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 హెల్ప్, నన్ను కాపాడండి. ఏయ్, అరిచావంటే గొంతులో పొడి చేస్తా. అన్నం పెట్టాలని వస్తే మమ్మల్ని భయపెట్టాలని చూస్తావా? నోరు మూసుకొనుండు, లేకపోతే ప్రాణాలే పోతాయి. ఈ టైంలో ఇంట్లో ఎవరు అరిచింది? ఏమే, ఈ తింగరుడు అరిచచ్చాడు. ఎవరైనా లేచారేమో వెళ్ళి చూసిరా పో. ఆ, పో. అమ్మా, ఆ పులిగా లేచాడే, హాల్లో లైట్లు కూడా వేశాడు. అంతా నువ్వు అరవడం వల్లే జరిగిందిరా. మెక్కి చావ్, తినే. పద పద, పారిపోతున్నాడు. పద పదవే. ఎవడ్రా నువ్వు? దొంగవా? కాదండి, నా పేరు శేఖర్ అండి. విత్రి హాస్పిటల్లో వర్క్ చేస్తుంటానండి. సూర్య మేడం సీసీటీవీ ఫుటేజ్ కావాలంటే తీసుకొచ్చానండి. కానీ వాళ్ళు నన్ను బంధించారు సార్. ఎవరు? అదిగో అక్కడ సార్. నువ్వు దొంగవే కదూ? చెప్తావా లేదా? నిజం చెప్పరా? కాదు సార్, నేను దొంగని కాదు సార్. రేయ్, నిజం చెప్పు, లేదంటే చంపేస్తా. నిజం చెప్తున్నాను సార్, నేను చెప్పేది నిజం సార్. రేయ్, నిజం రేయ్, ఇక్కడే ఉండరా. ఇంత బరువుగా చచ్చాడంటే నా పేరు శేఖర్ అండి. విత్రి హాస్పిటల్లో వర్క్ చేస్తుంటానండి.
సూర్య మేడం సీసీటీవీ ఫుటేజ్ కావాలంటే తీసుకొచ్చానండి, కానీ వాళ్ళు నన్ను బంధించారు సార్. హాస్పిటల్ నుంచి సీసీ ఫుటేజ్ తెచ్చిన కుర్రాడు అన్నాడు. ఎవరు కిడ్నాప్ చేసినట్టు? అంటే వాడిని ఇంట్లోనే బంధించారా? ఈ విషయం సూర్య మేడంకి చెప్పాలి. అర్ధరాత్రి 1 గంట అయింది. ఈ టైంలో మేడంని ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఇంట్లోనే పెట్టినట్టున్నారు. ఉదయాన్నే చెబుదాం. దొంగ మొహంది మా ఆయన్ని పెళ్లి చేసుకుంటుందంట. ఆయన పక్కనే కూర్చుంది సిగ్గులేనిది. దానికి సిగ్గు లేకపోతే ఈయనకేమైనట్టు? కాస్త దూరంగా కూర్చోవచ్చుగా. ఓ రాసేసుకుంటున్నారు. అమ్మా ఏంటలా ఉన్నావు? ఏం లేదే. ఎందుకమ్మా తేజ మీద కోపడుతున్నావు? ఏమైంది? మూడ్ అప్సెట్లో ఉన్నట్టుంది అనుకుంటానమ్మా మీ అమ్మ. హే, అదేంటి నిలబడ్డావు? రెస్పెక్టా? అయినా మనలో మనకు ఫార్మాలిటీస్ ఏంటి? కూర్చో. మీరు మా అమ్మ పక్కన కూర్చున్నారేంటి? ఇక్కడ ఖాళీగా ఉందని. అక్కడ కూడా ఖాళీగా ఉంది కదా. అక్కడ కూర్చుంటే మీ మమ్మీ సెట్ అవ్వదు కదమ్మా. కదా సూర్య? పిల్లలు మీరు వెళ్ళండి. ఎందుకు పిల్లల్ని పంపించేస్తున్నావు? నాతో ఏదైనా పర్సనల్గా మాట్లాడాలా? లేదు, మీ బొళ్ళు వాయగొట్టాలి. అందుకు హోయ్, నేనేం చేశాను? ఆ నటకుమారి పక్కన కూర్చొని ఆ ఈకైకలు పకపకలేంటి? ఓ అని రాసుకోవటాలు పూసుకోవటాలు. చి, మగాళ్ళందరూ ఇలాగే ఉంటారు. జలసియా? నాకెందుకు జలసి? మరి తనతో దగ్గరగా ఉంటే నువ్వెందుకు ఉడుక్కుంటున్నావు? ఎవరెలా పోతే నాకేం అవసరం? మీరు రాసుకుని తిరుగుతారు, పూసుకుని తిరుగుతారు, మీ ఇష్టం. ఇవన్నీ కాదు గాని నేను తనతో క్లోజ్గా ఉంటే నీ మనసుకి కష్టంగా ఉంటుంది. ఒప్పుకో. ఏయ్, అనగా అనగనగా కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జనగా కలగనిసి మునలయ్యేనో అదజడిగా దీప్తన నన్నే వీడి నీతో కలిసే దీప్తన నీ చూపుల దాడి చేసిందే ఈ గారడి దీప్తన నన్నే వీడి నీతో కలిసే సారీ సార్, మీరు పనిలో ఉన్నట్టున్నారు. నేను తర్వాత వస్తాను. ఏయ్, పులి. పులి మేడం, నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు. అది అబద్ధం. ఏంటి పులి? మీతో రాత్రి ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ అప్పటికే బాగా ఆలస్యం అయిపోయి చెప్పలేదు మేడం. దేని గురించి? ఆ సీసీ ఫుటేజ్ తీసుకొచ్చిన కుర్రాడిని రాత్రి నేను చూశాను మేడం. ఎవడ్రా నువ్వు? దొంగవా? కాదండి, నా పేరు శేఖర్ అండి. విత్రి హాస్పిటల్లో వర్క్ చేస్తుంటానండి. సూర్య మేడం సీసీటీవీ ఫుటేజ్ కావాలంటే తీసుకొచ్చానండి, కానీ వాళ్ళు నన్ను బంధించారు సార్.
అతని రక్తపు మరకలు కూడా ఇంకా అక్కడే ఉంటాయి మేడం. మరి ఈ విషయం రాత్రి చెప్పకుండా ఎందుకు ఇంతవరకు ఆలస్యం చేసావు పులి? ఇంకా రంగనాయకి నటకుమారుల్ని క్షమించేదే లేదు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని 4 పీకి అతన్ని బయటికి తీసుకొచ్చి సూర్య కిడ్నాప్ చేయలేదని నిరూపిస్తాను. ఆవేశపడకండి. మీరిప్పుడు తొందరపడితే వాళ్ళు జాగ్రత్త పడతారు. ఆ అబ్బాయి ప్రాణాలకి ప్రమాదం తలపెట్టినా తలపెడతారు. అవునరా, వాళ్ళన్నిటికీ తెగించిన రకాలు. వాళ్ళ దగ్గరున్న అబ్బాయిని ఎలా పట్టుకుంటావు? నువ్వు నిర్దోషమని ఎలా నిరూపించుకుంటావు? చెప్తాను. ఏంటి సూర్య మేడం నాకు ఫోన్ చేశారు? మా ఇంటికి సీసీ ఫుటేజ్ని తీసుకొచ్చిన అబ్బాయిని కిడ్నాప్ చేశాను అని, నా మీద దొంగ కేసు పెట్టాలని, నన్ను అరెస్ట్ చేయాలని తెగ తహతహలాడుతున్నావు కదా. ఆ అబ్బాయి ఎక్కడున్నాడో తెలిసింది. తమరు త్వరగా వస్తే మీకు అప్పగిస్తాను. కాదు బిజీ అంటే చెప్పు, పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి సిఐ గారి ముందు నిలబెడతాను. ఏం జరిగిందో, తను ఎలా మిస్ అయ్యాడో అతనే చెప్తాడు. వద్దొద్దు, నేనే వస్తాను. ఏంటి మేడం మీరు చేసింది? పోయి ఈ విషయం ఆ బాబ్జీ గాడికి చెప్పారేంటి? వాడు ఆ రంగనాయకి వాళ్ళు తోడు దొంగలు. ఇప్పుడు ఆ ఎస్ఐ బాబ్జీ ఈ విషయం రంగనాయకి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే? చెప్పాలని వాడికి చేసింది. బాబ్జీ నేను ఫోన్ చేసిన విషయం రంగనాయకి వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ కుర్రాన్ని దాచిన చోటికి ఈ రంగనాయకి వాళ్ళు వెళ్తారు. అప్పుడు మనకి దొరికిపోతారు. అమ్మా అమ్మా, అక్కడ రక్తం ఉందమ్మా. పద చూద్దాం. దయ్యం 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 దయ్యం! దయ్యం కాదే, నేను. ఉసే, నీకిదేం పోయి కలవే? అవతల మెహందీ ఫంక్షన్ పెట్టుకుని ఇలా జుట్టు విరబోసుకుని ఇలా కూర్చున్నావు. బ్యూటీ పార్లర్ అమ్మాయి కూడా వచ్చేసింది. త్వరగా తెవిలే. అమ్మా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? పెళ్లి కంటే ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను. అయితే నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే చస్తావని. ఏంటి బెదిరిస్తున్నావా? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నిన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేయాల్సిన కర్మ నాకేంటే? చూడు, ఏంటిది? తేనె బాట్లే కదా? కాదు, అస్సలు సిస్సలైన నాగుపాము విషం. ఆ సూర్యకాంతం నిన్ను ఏదో చేయబోతుందని బెదిరించటం, దాంతో నువ్వు భయపడిపోయి ఈ పెళ్లి చేసుకోనని నన్ను బెదిరించటం. ఇదంతా ఎందుకని తాడో పేడో తేల్చేద్దామని ఈ విషయం తెచ్చుకున్నా. అయితే నిజంగానే విషం తాగుతావా? నో డౌట్. హుసే దుర్మార్గురాలా, ఎంత పని చేసావే? అది నిజంగానే విషమే.
ఆహా, నేనేమైనా తిక్కదాన్ని అనుకుంటున్నావా? నువ్వు అన్నట్టు అది విషయమే అయితే ఈ పాటికి నీ నోటి నుంచి నురగలు రావాలి కదమ్మా. అబ్బా అబ్బా అమ్మా అమ్మా ఏమైంది? అమ్మా 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 ఏంటి ఇది? తాగింది ఈ విషయమే, దాని రిజల్టే ఈ నురగ. అమ్మా, నన్ను బెదిరించడానికి అంటున్నావు అనుకున్నానే కానీ నిజంగానే విషయం తాగేసావా?